హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియోలో బొంబాయి రవ్వతో టిఫిన్ వచ్చేసి బొంబాయి రవ్వతో ఉప్మా చేశానండి. అంటే టమాటా బాత్ చేశాను. మేము మా సైడు టమాటా బాత్ అనే అంటాము. సుజీ రవ్వ అంటాం, బొంబాయి రవ్వ అంటాం కదా, ఆ రవ్వతో చేశాను అనమాట. మా వారికి ఎంతో ఇష్టం అనమాట. ఇంక ఈరోజు చేశాను. చాలా అయిందండి చేసి కూడాను. ఇంక ఇదిగోండి ఉదయాన్నే లేచి ఇంకా శాండిల్ లైట్ ఉంటుంది కదా, ఇంకా దాంట్లో లక్ష్మీదేవి పాటలు పెట్టుకొని వింటా పని చేసుకుందామని పెట్టుకొని ఈరోజు పని స్టార్ట్ చేశానండి. ఇదిగోండి ఉదయాన్నే లేచాను. ఇంకా అసలు ఏం పని చేయలేదన్నమాట. అసలు ఏం చేయలే, లేచాను, లైట్లు వేసి మీకు అంతా చూపిస్తున్నాను అనమాట. అయితే ఉప్మా చేశానని చెప్పా కదా, దాంట్లోకి పప్పుల చట్నీ కూడా చేశాను. అలాగే కొంచెంగా నాకు షాపింగ్ ఉందండి ఈరోజు. అది బజార్కి వెళ్ళే పని ఉంది. మా చిలకలూరిపేటలో మెయిన్ సెంటరు, మార్కెట్ సెంటరు, అలాగే మాకేమేమి కావాలంటే ఏ సెంటర్లకు వెళ్తాము అనేది చూపిస్తున్నాను. అలాగే మాకు పేటలో పందిర్లు వేస్తారండి, నవ్వుకి చలవ పందిర్లు. అవి ఎక్కడెక్కడ వేసారనేది చిన్న చిన్న బిట్లు తీసి చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇంక ఇగోండి ఉల్లిపాయ నీళ్ళు ముందు రోజు కొడుగుడు పొరటేసాను. ఆ ఉల్లిపాయ నీళ్ళు ఇక అలాగే ఉంచేసాను అన్నమాట. మా గులాబీ మొక్కలు ఉన్నాయి కదా పైన, మేడ పైన, ఇక వాటికి పోస్తే బాగా వస్తాయి అన్నమాట. ఇంకా అందుకని అలా ఉంచేసాను. ఇంక ఇదిగోండి, ఇంక నేను లేవగానే వీడు నన్ను చూసి వచ్చాడనమాట. ఇక కోడిగుడ్డు పొరటు వేసానని చెప్పా కదా, ఇక ఆ పొరటు కొంచెం అంత వేసి కలిపాను. ఇంక ఇదిగోండి ఈ రెండింటికి వేస్తున్నానండి. అంతకుముందు వీడు ఒక్కడే వచ్చేవాడు కదా, ఇప్పుడు వీడు కూడా వస్తున్నాడు. ఇంకొకటి అదే నల్లకొక్క కూడా వస్తూ ఉంది. ఇక దానికి దీనికి వేస్తున్నానండి 3 రోజుల నుంచి. ఇంక ఈరోజు కూడా దానికి కూడా వేశాను. ఇంక ఈ రెండింటికి వేసానండి. ముందు ఫస్ట్ చేసిన పని ఇదనమాట. అసలే ముందు నన్ను కాలు కూడా కదలనివ్వట్లేదనమాట. ముందు వాటికి అన్నం వేసిన తర్వాతే చేసుకుందాంలే అని ఇక వాకిలు కూడా ఏం చిమ్మలేదండి. ఇక వాటికి అన్నం వేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇక వాకిలు చిమ్మటం, ముగ్గేసుకోవటం ఇంకా మొదలుపెట్టాను. చీపురి బాగా చిన్న చీపురి అయిపోయిందండి, పొలాల చీపురి. ఈరోజు బజార్కి వెళ్ళి తీసుకొచ్చుకోవాలి. అలాగే షాపింగ్ అంటే బజార్కి వెళ్ళే పని ఉందని చెప్పా కదా, నాకు చెప్పులు పోయినాయండి. మా బుజ్జిగాడు తీసుకెళ్ళి పారేశారు. అది కొట్టు దగ్గర వదిలిపెడితే అవి పోయినాయి అనమాట. అవి ఎవరు తీసుకెళ్ళిపోయారో ఏంటో ఏమి తెలియలేదు. ఇక ఈరోజు చెప్పులు తీసుకొచ్చుకోవాలి, అలాగే చీపురి తీసుకొచ్చుకోవాలి, అలాగే ప్లెయిన్ శారీ ఒకటి తీసుకోవాలండి. ఇంకా అది అంటే శారీ నాకు కాదులేండి, అది వేరే వాళ్ళకిలే, అవి తీసుకొద్దామని చెప్పి ఇంక బజార్కి వెళ్ళాలండి. ఈరోజు పని ఇది అన్నమాట. చాలా పని ఉందండి. చాలా పని ఉందా లేదో మీరు వీడియో అంతా చూసి తప్పకుండా కామెంట్ చేయండి. ఇంక ఇదిగోండి, ఇంక నేను వాకిలి జిమ్మి కల్లాపు చల్లుకున్నా కదా, కల్లాపు నీళ్ళలో కాస్తంత పసుపు వేసుకొని చల్లుకుంటే చాలా అంటే చాలా మంచిదండి. నేను అలాగే చల్లుకుంటాను. ఈరోజు నేను వేసుకుంటున్న ముగ్గు అయితే ఇదనమాట. ముగ్గు అంతా చూసి కూడా ఎలా ఉందో ముగ్గు తప్పకుండా కామెంట్ చేయండి. మా చిన్న సందైనా కానీ అసలు మనుషులు కానీ బండ్లు కానీ తెగబోతారండి. అసలు ఏదో పెద్ద రోడ్డు అయినట్టు అట్లా వెళ్తూ ఉంటారనమాట. ఇంకా అలాగే ఇంకా అదిగోండి ముగ్గేసుకుంటున్నా కదా. అయితే నిన్న వీడియో పెట్టా కదండి, నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను, ఎందుకు స్టార్ట్ చేశాను అనేది ఆ వీడియోలో క్లియర్ కట్గా చెప్పానండి. మీరు వీడియో స్కిప్ చేసి చూస్తే నేనేం చెప్పాను అనేది అసలు అర్థం కాదు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీరు నెగిటివ్ కామెంట్గా పెట్టద్దండి, ఎందుకంటే మనమంతా ఫ్రెండ్స్ కదా, అలా తప్పుగా అనుకోవద్దు, నెగిటివ్ కామెంట్ పెట్టద్దు. మీకేం అర్థమైందో నాకైతే తెలియదు. నేనైతే మీకు అర్థమయ్యేటట్టే నేను క్లియర్గా చెప్పాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే నేనేం చెప్పాను అనేది అర్థమైద్ది. ముందుకు నెట్టుకుంటా తీసుకెళ్ళిపోతే మీకు నేనేం చెప్పాను అనేది అర్థం కాదు కదా. నేను చాలా సూటిగా ఉంటానండి. నెగిటివ్ కామెంట్కి నేను పెద్దగా తీసుకోను. చక్కగా ఫ్రెండ్స్గా ఉందాము, ఫ్రెండ్స్గా చెప్పుకుంటా వెళ్ళిపోదామనే చెప్తున్నాను ప్రతి వీడియోలోనూ. అలాగే మీకు ఏం చెప్పారు, ఏం చెప్పలేదు అని అంటే ఏం చెప్పకుండా వీడియో ఎలా వెళ్ళిద్దండి? ఏం మాట్లాడకుండానే వీడియో వెళ్ళదు కదా. అలా మాత్రం బ్యాడ్ కామెంట్లుగా నెగిటివ్గా అసలు అనేది పెట్టద్దండి. మీరు పెట్టే ఒక కామెంటు మీరేంటనేది ఆటోమేటిక్గా నాకు అర్థమైపోయిద్ది.
అందుకనే నేను మరీ చెప్తున్నాను, అలా అనేది అస్సలు పెట్టద్దు. ఇంక ఇదిగోండి వంటగదిలోకి వచ్చి టీ పెట్టేశాను. టీ పెట్టేసుకొని ఇక మా అమ్మాయి ఉంటే మా అమ్మాయితో మాట్లాడుతూ టీ తాగుతా కూర్చున్నానండి. ఇంకా టీ తాగి టిఫిన్ పని మొదలు పెట్టాలన్నమాట. ఇది నిన్నటి వీడియోనేనండి. ఈరోజు అంటే ఇంకో మాట అండి, రోజు సాయంత్రం పూట వీడియోస్ పెడతా వస్తున్నా కదా, ఇక్కడ నుంచి పొద్దున పూట 10 గంటలకు పెడదాం అనుకుంటున్నానండి. ఈరోజు 10 గంటలకు పెడుతున్నాను ఈ వీడియోని. తప్పకుండా చూడండి. మీరు కనుక 10 గంటలకే పెట్టండి అని అంటే అలాగే పెట్టుకుంటా వస్తాను. ఇంక ఇదిగోండి మా వారు ముందు రోజు అంటే నిన్న అనమాట, నిన్న నా పనులన్నీ నేను చేసుకుంటా ఉన్నా కదా, ఇక మా వారు ఊరు వెళ్ళొచ్చారు. ఇక ఊరు వెళ్ళొచ్చిన తర్వాతే నేను బజార్కి వెళ్ళాను అనమాట. ఇంకోండి కూరగాయలు నసరాపేట మాది సత్తెనపల్లి అని చెప్తా ఉంటా కదా, ఇప్పుడు స్వగ్రామం వచ్చేసి సత్తెనపల్లి కదా. ఇక దారిలోనే మార్కెట్ ఉంటుంది అనమాట, రోడ్డు ఎమ్మటే, మెయిన్ రోడ్డు ఎమ్మటే ఉంటుంది అనమాట. ఇక అక్కడ కూరగాయలన్నీ తీసుకొస్తూ ఉంటారు ఎప్పుడైపోయినా కానీ. పేటలో తీసుకోడు, ఎందుకు వేస్ట్ అని చెప్పి దారిలోనే కదా, ఇక అందుకని అక్కడే తీసుకొని వస్తూ ఉంటారు. ఇంక ఈరోజు వచ్చేసి చిక్కుడుకాయలు, బెండకాయలు, అలాగే క్యాబేజీ, అలాగే అల్లము, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కాకరకాయలు, ములక్కాయలు అన్నీ తీసుకొచ్చారనమాట. కూరగాయలు ఇక ఎండలు ముదురుతున్నాయి కదండి, ఎక్కువ తెచ్చుకున్నా కూడా ఇక ఉండవు. ములక్కాయలేమో తడిగుడ్లో చుట్టి పెట్టాను అనమాట, ములక్కాయల వరకు. ఇక పాడైపోతాయి, పప్పుచారులోకి అయితే బాగుంటాయి కదా, అందుకని ఇంకా అలాగే పెట్టేశాను తడిగుడ్లో చుట్టి. ఇక ఎక్కువ తీసుకురాగాకండి, ఎక్కువ పెట్టినా కానీ ఉండట్లేదు, ఎండిపోతూ ఉన్నాయి అని చెప్పాను అనమాట. ఇంకా అప్పటికే కాకరకాయలు వడలు పడిపోయినాయి అనమాట. ఇక ఇదిగోండి ఇంకా అన్ని కూరగాయలన్నీ సదిరేసుకున్నా కదా. ఇక అన్నీ, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ, ఒక టమాటా బాతు చేస్తున్నాను అనమాట. ఉప్మా రవ్వ, తెల్ల సుజీ రవ్వ అంటాము, అలాగే బొంబాయి రవ్వ అంటాము కదా మనం. ఇక ఆ ఉప్మా రవ్వతో ఇంకా టమాటా బాత్ అంటామండి మేమైతే, దాంతో అలా ఉప్మా చేస్తున్నాం. మా వారికి చాలా ఇష్టం అండి ఈ ఉప్మా. అందులోకి ఇంకా పప్పుల చట్నీ కూడా చేద్దామని చెప్పి అనుకుంటున్నాను, చేస్తానండి. ఇంక ఇదిగోండి కొంచెం అంత మగ్గించుకోవాలి. మగ్గించుకున్నాం అనుకోండి ఎంచక్కా మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. ఇదిగోండి ఆ కప్పుతో 1 కప్పు తీసుకున్నాను రవ్వ, ఇంకా ఆ కప్పుతో 4 కప్పులు ఎసురు పోసుకున్నాను. ఇక తగినంత సాల్ట్ వేసుకున్నాను. ఇక పాలు కూడా వచ్చినాయండి, ఇక అటు పక్క పాలు కూడా పెట్టి కాసేస్తున్నాను. ఇంకా అదిగోండి 1 కప్పుకి 4 కప్పులు పోస్తే చక్కగా బాగా వచ్చిద్ది అనమాట. గట్టిగాను ఉండదు, అలాగని మరీ జారుగా కూడా ఉండదు అనమాట. ఇంకా అదిగోండి 1 కప్పు తీసుకున్నా కదా, అసలు చాలా బాగా వచ్చిద్ది అనమాట. అసలు అయితే ఎంత టేస్ట్గా ఉంటుందోనండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రవ్వతో దోశలు కూడా పోసి చూపించా కదండి, నేను ఇంతకుముందు వీడియోలో పోసి చూపించా కదా. అన్ని రకాలుగా చేసుకోవచ్చండి ఎంచక్కాను. ఇంక ఇదిగోండి మీకు చానాళ్ళు అయింది కదా చూపించి, ఈ బుజ్జిగాడు వచ్చాడు. ఇక ఈ బుజ్జిగాడిని కొంచెం అంతా చూపిస్తున్నాను. నేను రమ్మని పిలుస్తూ ఉంటే నా కళ్ళే చూస్తూ తింటా ఉందన్నమాట. దాదా అని పిలుస్తున్నాను అనమాట, అందుకే నా కళ్ళే చూస్తూ ఉంది కిటికీలో నుంచి. ఇక గింజలు రోజు వేస్తానండి, కంపల్సరీగా రోజు వేస్తాను. ఇక అవి తిని వెళ్ళిపోతాయి అనమాట. పొద్దున సాయంత్రం వేస్తాను. సాయంత్రం వచ్చేసి 4 గంటలు 4:30కు వస్తాయి అనమాట, అప్పుడు వేస్తాను సాయంత్రం కూడాను. మనం తినింది మన పాలంట, వేరే పరులకు పెట్టింది మన పాలంట అండి. నేనైతే మాత్రం ఏదైనా ఒకరికి సాయం చేసే స్థితిలోనే ఉంటానండి నేను. ఏ కాడికి మనం ఒకరికి పెట్టాలనేది, అంటే మనకి ఏదో కుప్పలు తెప్పలుగా ఉండాలని రూల్ కూడా ఏం లేదండి. ఏదైనా కానీ పెట్టాలి అని మనసు ఉంటే మనకున్న దాంట్లోనే చక్కగా పెట్టుకోవచ్చు, సహాయం చేయొచ్చు. అలాగే జంతువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, ఏదైనా సహాయం అని వచ్చిన వాళ్ళకి నేను వెనక్కి పంపించను, ఎంతో కొంత సహాయం చేసి పంపిస్తాను నా స్తోమత కొద్దీ. ఇంకా అదిగోండి ఇక ఉప్మా అంతా రెడీ అయిపోయింది. పప్పుల చట్నీ కూడా తాలింపు వేసేసా కదా, ఇక మా వారికి పెట్టిస్తున్నాను. ఇక నేను కూడా తినాలండి. తినేసిన తర్వాత ఇక వంట మొదలు పెట్టాలి. మా వారికి చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఈ ఉప్మా రవ్వ. అయితే చాలా అయిందండి టమాటా బాతు చేసి, చాలా అయింది. ఇప్పుడు చేశాను అనమాట. దాదాపు ఒక 3-4 నెలలు పైన అయిపోయిందండి ఉప్మా రవ్వతో ఉప్మా చేసి టమాటా బాతు. ఇంకా అదిగోండి చాలా టేస్టీగా ఉందండి పప్పుల చట్నీలోకి. అయితే కొంతమంది నిమ్మకాయ కూడా పిండుకుంటారండి, నిమ్మకాయ కారపొడి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇంక ఇదిగోండి కాకరకాయలు చూపించా కదా నేను, కాకరకాయలు వేయించేద్దాము పాడైపోతాయి అని చెప్పి ఇక కాకరకాయ, పెద్ద ఉల్లిపాయ, కొబ్బరి కారం అనమాట ఈరోజు కూర వచ్చేసి.
ఇక వేరే కూర కూడా ఏం చేయలేదండి. ఇంక అప్పటికే చాలా టైం అయిపోయింది. ఇక ఆ కాకరకాయ కారంతో వేసుకొని ఒకరోజు తింటే ఏమైద్దండి, ఏం కాదు కదా. అందుకని ఇక కాకరకాయ కారంతోనే ఇంక తినేసాము. ఇంక ఇదిగోండి సాయంత్రం 4:30కి బజార్కి బయలుదేరామండి. చెప్పా కదా ముందు స్టార్టింగ్లోనే చెప్పులు పోయినాయి అని. ఇంకా చెప్పులు తీసుకోవాలి. ఉట్టి కాళ్ళతో నడిస్తే ఊరికే రాళ్ళు గుచ్చుకుపోతాయండి కాళ్ళు. నేను మగ్గాలు నేసానని చెప్తా ఉంటా కదా, ఇంక అట్లా నుంచొని ఏంటంటే అరికాళ్ళు సున్నితంగా మారిపోయినాయి అనమాట. ఏ చిన్న రాయి పలుకు రాయి పడ్డా కూడా ఊరికి ప్రాణం విలువలా పోద్ది అనమాట. అందుకని అసలు చెప్పులు లేకుండా అస్సలు ఉండను అనమాట. ఇక అందుకని ఇక ఫస్ట్ చెప్పులు తీసుకుందాము అని చెప్పి చెప్పులు కాడ ఆగి తీసుకున్నానండి. ఇంకా మా వారిని దిగమంటే తీలే. ఇదిగోండి మా చిలకలూరిపేట మార్కెట్ అనమాట. ఇది కూరగాయల మార్కెట్. పండుమిరపకాయలు అన్నీ ఆల్ వెరైటీ కాయలు పూలు అన్నీ దొరుకుతాయి. చిల్లర కొట్లన్నీ అటు సైడ్ ఉంటాయి అన్నమాట. ఇటువైపు నేను చూపించా కదా ఫస్ట్, అదంతా కూరగాయల మార్కెట్ అనమాట. ఇక ఈ సెంటర్కి వచ్చామంటే మనకి దొరకని వస్తువు అంటూ ఏమీ ఉండదు. ఇంక ఇదిగోండి వీళ్ళేమో చీరాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకొని అమ్ముతూ ఉంటారు. ఇంక ఇదిగోండి సెలవు పందిళ్ళు వేస్తారని చెప్పా కదా, ఇక సెలవు పందిళ్ళు కూడా వేస్తున్నారండి. ఇంకా ఇక వీధి అంటే ఆ సందులోనే వేస్తారనమాట, బాగా ఎక్కువ వేస్తారు. ఇదిగోండి ఇది ఒక పందిరి, అటువైపు ఒక పందిరి చూపించా కదా, ఇది ఒక పందిరి. ఇది మెయిన్ సెంటర్ అనమాట. ఇది ఇక్కడ పెద్ద పందిరి వేస్తారు. వీలైతే కుదిరితే తీసి చూపిస్తాలేండి. దేవుళ్ళని కూడా పెడతారండి. అది కుదిరితే మాత్రం అది కూడా తీసుకొచ్చి చూపిస్తాను వీడియోలో. ఇంక ఇదిగోండి చీపురు తీసుకుందామని చెప్పి నాకు ఆ కుంచి చీపురుతో ఊడుస్తున్నానండి. పుల్లలు చీపురిపోయి చాలా అయింది. ఇక మా వారికి కుదరట్లేదు, నాకు కుదిరినప్పుడు మా వారికి కుదరట్లా, మా వారికి కుదిరినప్పుడు నాకు కుదరట్లేదు అనమాట. ఇక ఈరోజు ఖాళీగానే ఉండాం కదా, ఇంకెళ్ళి తీసుకొద్దాంలే అని చెప్పి ఇక బయలుదేరి వెళ్ళి తీసుకుంటున్నాను అనమాట. మామిడికాయలు వచ్చినాయి కానివ్వండి, నేను తీసుకోలేదులేండి. నా వెనక మాలో ఉన్నాయి చూసారా, అవి చాలా రేటు చెప్పారు. ఇంకెందుకులే అని చెప్పి నేను తీసుకోలేదు. ఒకవేళ తీసుకున్నా కానీ ఇప్పుడు సప్పగా ఉంటాయి అన్నమాట, అస్సలు టేస్ట్ ఉండవు. మే నెలలో అయితే బాగా తియ్యగా వస్తాయి కదా, ఇక అందుకని తీసుకోలేదు. అయితే కొబ్బరి మామిడికాయ ఒకటి తీసుకొని వచ్చానండి. అయితే కొబ్బరి మామిడికాయ ముక్కలు అమ్ముతున్నారనమాట. అడిగితే ఒక్క ముక్క వచ్చేసి 20 రూపాయలు చెప్పారండి. 20 రూపాయల ముక్క. అమ్మో, అసలు ఇదివరకు 5 రూపాయలు 2 రూపాయలకి అట్ట తీసుకునేవాళ్ళం అనమాట. అసలు 20 రూపాయలు చెప్పేటప్పటికి నేను అసలు ఆశ్చర్యపోయా. ఇంక ఇలా కాదు, ఒక కాయ తీసుకుందాంలే, కాయ అయితే తలాకు 2 ముక్కలైన తినొచ్చు కదా, ఇంకా అందుకని ఒక కాయ తీసుకున్నా. అయితే లైట్ పులుపు ఉంటుంది అనమాట కొబ్బరి మామిడి ఎప్పుడైనా కానీ, లైట్గా పులుపు ఉంటుంది. తీపి 3 వంతులు ఉంటుంది, లైట్గా ఒక వంతు పులుపు ఒక వంతు ఉంటుంది అనమాట. అందుకని ఇక కాయ తీసుకున్నా. కాయ వచ్చేసి 120 రూపాయలు చెప్పారండి. అయితే 100 రూపాయలకి ఇవ్వమంటే ఇచ్చారనమాట. ఇక ఆ కాయ తీసుకొని వచ్చి ఇక మా అమ్మాయితో మాట్లాడతా, ఇక పిచ్చాపాటి ఉంటుంది కదా ఏదో ఒకటి, అది మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాం అనమాట, నవ్వుకుంటూ కూర్చుంటున్నాం. అయితే మా పెద్దమ్మాయికి ఈ కొబ్బరి మామిడి ముక్కల కారం జల్లిస్తే చాలా ఇష్టంగా తినిద్ది అనమాట. ఆ అమ్మాయి గురించి మాట్లాడుకుంటూ కూర్చుంటున్నాం అనమాట, మాట్లాడుకుంటూ ఉన్నాము. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్లోకి వచ్చి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కానీ ఆల్ ఆప్షన్ అనేది ఉంటుంది అనమాట. ఆ ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిందండి. బ్యాడ్గా మాత్రం కామెంట్లు అస్సలు చేయొద్దండి. నేను బ్యాడ్ కామెంట్స్ అంతగా నేను పట్టించుకోదలుచుకోలేదు, యాక్సెప్ట్ చేయను కూడాను. ముందు వీడియోని చూడండి, చూసి మీకేమనిపించిందో చెప్పండి, అంతేగాని ప్రోత్సహించండి. అంతేగాని నెగిటివ్గా కామెంట్ పెట్టి వాళ్ళ మనసుల్ని దెబ్బతీసేటట్టుగా మాట్లాడితే ఏమొచ్చిద్దండి, ఏమి రాదు కదా. మీరు మామూలుగా ఆనందం పొందుతారేమో, దానివల్ల మా మైండ్ ఎంత డిస్టర్బ్ అయ్యిద్ది అనేది మీకు తెలియదండి. అందుకని నేను పదే చెప్తూ ఉంటానన్నమాట, బ్యాడ్ కామెంట్ పెట్టద్దు అని. ఈరోజు ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి.